హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ది తెలుగు వ్లాగర్. ఈ వీడియోలో ఏంటంటే మనం అండమాన్లో భారతంగ్ ఐలాండ్లో ఉన్నటువంటి లైమ్ స్టోన్ కేవ్కి వచ్చామన్నమాట. దీని ప్రత్యేకత ఏంటంటే ఈ కేవ్ అనేది ఇప్పుడు ఉన్నట్టు ఇంకొన్ని సంవత్సరాలకు ఉంటుంది అనమాట. మూవ్మెంట్ జరుగుతూ ఉంటుంది స్టోన్లో. అండ్ మనం కొన్ని షేప్స్ను ఊహించుకొని చూస్తే అవి ఎగ్జాక్ట్గా చూడొచ్చు. అండ్ వాటర్ డ్రాప్స్ కూడా వస్తూ ఉంటాయి అన్నమాట కొన్ని సంవత్సరాలకి. ఇంకా చాలా ప్రత్యేకత ఉంది, మనకి లోకల్ గైడ్స్ క్లియర్గా చెప్తారు. అండ్ దీనికి ఎలా రీచ్ అవ్వాలి అండ్ ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా మీరు ఈ వీడియోలో చూడొచ్చు. నేచర్ చాలా పవర్ఫుల్ అంటారు కదా, అది ఎందుకంటారో దానికి ఎగ్జాంపుల్ ఈ వీడియోలో మీకు కొన్ని విజువల్స్ చూస్తే అర్థమవుతుంది. నేనైతే ఆల్రెడీ రీచ్ అయిపోయాను. నా కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ పూర్తి వీడియోలో చూడండి. ఇన్ కేస్ నచ్చితే మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ మనం ఏంటంటే నీల్ ఐలాండ్ నుంచి పోర్ట్ బ్లెయిర్కి క్రూజ్లో వెళ్దాం. అక్కడ హోటల్ చెక్ ఇన్ చేసి రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ భారతంగ్ ఐలాండ్కి వెళ్దాము. అండ్ ప్రీవియస్ వీడియోలో నేను నీల్ ఐలాండ్లో ఉన్నటువంటి బ్యూటిఫుల్ బీచెస్ అన్నీ కూడా కవర్ చేశాను, చాలా బాగుంటాయి, అవన్నీ కూడా చూడండి లాస్ట్ వీడియోలో. ఇప్పుడు మనం వెళ్తున్న క్రూజ్ నౌటికా. దీంతో ఆల్మోస్ట్ మనం మొత్తం క్రూజెస్ కవర్ చేసాం ఎక్సెప్ట్ గవర్నమెంట్ ఫెరీ. సో లోపలికి వెళ్ళి కూర్చుందాం. చాలా మంది ఉన్నారు ఆల్రెడీ ఇక్కడ లగేజ్తో. ఎండ మాత్రం అద్రిపోతా ఉంది. క్రూజ్ లోపల వ్యూ చూపిస్తా చూడండి. ఇది రాయల్ క్లాస్ మనం బుక్ చేసుకుంది. ఇది కూడా అంతే, జస్ట్ లైక్ ట్రైన్ సిట్టింగ్ అనమాట. అండ్ వీటి బుకింగ్ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. డైరెక్ట్ వీళ్ళ వెబ్సైట్స్ నుంచి చేసుకోండి. థర్డ్ పార్టీ నుంచి చేసుకుంటే ఏంటంటే మనకి రీషెడ్యూల్ చేయాలన్నా క్యాన్సిల్ చేయాలన్నా కూడా కాస్త ఇబ్బంది ఉంటుంది. ఇంతకుముందు మనం ఎక్కిన క్రూజుల్లో కన్నా దీనిలో సిట్టింగ్ చాలా ఎక్కువ ఉంది. అండ్ క్రౌడ్ కూడా అలాగే ఉంది, చూస్తూ ఉన్నారు కదా. ఇది కూడా నాకు తెలిసి రాయల్ క్లాస్ అయి ఉంటుంది. విండో సీట్ బుక్ చేసుకున్నాం మనం, కాకపోతే ఆ ఎక్సైట్మెంట్ ఏం లేదు. బీచ్ విజువల్స్ చూడాలి క్రూజ్లో నుంచి అని చెప్పేసి. ఆల్మోస్ట్ 6 days అయింది కదా, సో ఆ ఎక్సైట్మెంట్ అయితే అంత లేదనమాట స్టార్టింగ్లో ఉన్నంత ఎక్సైట్మెంట్. మ్యాక్రూజ్ గ్రీన్ ఓషన్లో కన్నా నౌటికాలో మనకేందంటే వ్యూ బాగుంది, గ్లాస్ వ్యూ అనేది క్లియర్గా కనిపిస్తుంది, చూస్తున్నారు కదా. సో ఇది బుక్ చేసుకోండి. క్యాబ్ తీసుకొని మనం రిసార్ట్కి అయితే వచ్చేసాం. ఇది కూడా గవర్నమెంట్ రిసార్ట్ అనమాట. హ్యావ్లాక్లో కూడా మనం ఒక గవర్నమెంట్ రిసార్ట్లో స్టే చేసాము. దాని మీద నేను వీడియో చేశాను చూడండి, చాలా బాగుంటుంది బీచ్ వ్యూ రిసార్ట్. ఇది కూడా చూస్తూ ఉంటే చాలా పెద్దది అండ్ బాగుండేటట్టుంది. గవర్నమెంట్ భలే మెయింటైన్ చేస్తూ ఉంది అండమాన్. వీళ్ళ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మెయిన్ టూరిజం కదా, సో చాలా రెస్పెక్ట్ ఇచ్చి చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఎంట్రన్స్ని బట్టే మనకు అర్థమవుతుంది. లోపల కూడా చూద్దాం ఎలా ఉంది ఏంటి అని. మనం స్టే చేసినటువంటి హోటల్ చూపిస్తా చూడండి, చాలా బాగుంది అనమాట. గవర్నమెంట్ ప్రాపర్టీ ఇది. కొన్ని విజువల్స్ చూస్తే దాన్ని బట్టి మీకే అర్థమవుతుంది. సో ఇక్కడ మనం ఒక 2 days అయితే స్టే చేయబోతా ఉన్నాం. చాలా బాగుంది కదా, చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ రూమ్స్ స్టే చేయడానికి. అండ్ ఈ విజువల్స్ అన్నీ చూస్తుంటే ఏదో మనం పార్క్లో స్టే చేస్తున్న ఫీలింగ్ వస్తూ ఉంది ఇక్కడ. భారతంగ్ ఐలాండ్ మనం నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి వెళ్ళేది. ఇప్పుడు ఏంటంటే లంచ్ చేసుకొని ఈవినింగ్ సన్సెట్కి వచ్చాం. ఇక్కడ అండమాన్లో సన్సెట్ మన ఈవినింగ్ 5కే అయిపోతుంది. చిడియా తాబు సన్సెట్ పాయింట్ చూస్తున్నారు కదా, చాలా బాగుంటుంది. ఈ విజువల్స్ అయితే చూసి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి పోర్ట్ బ్లెయిర్ సిటీ నుంచి మనం భారతంగ్ ఐలాండ్కి స్టార్ట్ అయిపోయాము. అప్రాక్సిమేట్లీ 100 kilometers ఉంటుంది. ఎర్లీ మార్నింగే ఎందుకు స్టార్ట్ అవ్వాలంటే మనకు ఒక 50 kilometers వెళ్ళిన తర్వాత చెక్ పోస్ట్ ఉంటుంది. ఎందుకంటే ఆ 50 kilometers తర్వాత మనం ఫారెస్ట్లో డ్రైవ్ చేయాలి. అక్కడ ట్రైబ్స్ ఉంటారు, జరువా ట్రైబ్స్, వాళ్ళు మనకు కనిపిస్తారు. మొత్తం ఒక 40 kilometers జర్నీ అది ఫారెస్ట్లో. బట్ మనం ఎటువంటి ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ తీయకూడదు. అండ్ మన నుండి వాళ్ళకి ఎటువంటి హాని ఉండకూడదు, వాళ్ళ నుంచి మనకు కూడా ఎటువంటి హాని ఉండకూడదు అని చెప్పేసి వీళ్ళు స్పెసిఫిక్ టైంలోనే వెహికల్స్ని రిలీజ్ చేస్తారనమాట పోలీస్ సెక్యూరిటీతో. అందుకు మనం ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోవాలి.
మార్నింగ్ ఫస్ట్ షెడ్యూల్ వచ్చేసి 5 o'clockకి రిలీజ్ చేస్తారు వీళ్ళు వెహికల్స్ని. 2 వీలర్స్ ఆటోకి అలౌ లేదనమాట. సో 5 o'clock ఇక్కడ వెహికల్స్ అన్నీ వెయిటింగ్ లిస్ట్లో ఉందనుకోండి, అప్పుడు రిలీజ్ చేస్తారు. ముందు పోలీస్ వెహికల్, బ్యాక్ పోలీస్ వెహికల్ ఉండి మధ్యలో మన ప్యాసింజర్ వెహికల్స్ ఉంటాయి. లోకల్స్ కూడా అలానే వెళ్ళాలన్నమాట. ఓన్లీ బస్సెస్ లేదంటే క్యాబ్ ఇలాంటి వాటిని అలౌ చేస్తారు. 2 వీలర్స్ ఉండదు. వాళ్ళ నుంచి హాని ఉండొచ్చు, లేదంటే మనం వాళ్ళని ఏం చేయవచ్చు అని చెప్పేసి. ఫోటోగ్రఫీ అయితే అస్సలు తీయకూడదు, అందుకు నేను తీయట్లేదు. క్యాబ్ డ్రైవర్స్ కూడా తీయనివారు అనమాట. మనం వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి ఎటువంటి విజువల్స్ తీయలేదు ఈ ట్రైబ్స్వి. బట్ వాళ్ళు ఆఫ్రికన్స్ లాగా ఉంటారు, చాలామంది కనిపిస్తారు మీకు. ఆ విజువల్స్ మనం చూడకపోయినా వాళ్ళు ఎలా ఉంటారని చెప్పి ఇమేజ్ డిస్ప్లే చేస్తారు చూడండి. బాగుంటుంది ఈ జర్నీ అంతా కూడా. ఒక 100 kilometers. జెట్టీలోనే మనం ఇప్పుడు భారతాంగ్కి అటు సైడ్ వెళ్ళాలన్నమాట. భారతాంగ్ ఐలాండ్ రీచ్ అయిపోయిన తర్వాత మనం ఇక్కడ బోట్ తీసుకుని వెళ్ళాలి లైమ్ స్టోన్ కేవ్కి. 8 kilometers ఉంటుంది. ఆ టికెట్స్ 850 rupees అనమాట. మన క్యాబ్ డ్రైవర్సే తీసుకుంటారు. మొత్తం 10 మంది ఉండాలి. ఒకవేళ లేకపోయినా వాళ్ళే అడ్జస్ట్ చేస్తారు. ఇప్పుడు బోట్లో అయితే వెళ్ళిపోదాం మనం. ఇక్కడ నుంచి చూడండి అసలు వ్యూస్ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. సో మనం బ్యాక్ వాటర్ నుంచి మాంగ్రూవ్ ఫారెస్ట్ లోపలికి వచ్చేసాం అనమాట. మనకి సేమ్ ఇలాగే పాండిచ్చేరిలో ఉంటుంది. అది చాలా పెద్దది, నాకు తెలిసి వరల్డ్లో 2nd highest అనుకుంటా, పిచ్చావరం మాంగ్రూవ్ ఫారెస్ట్. బట్ ఇదేంటంటే కాస్త మనం బ్యాక్ వాటర్లో చాలా లాంగ్ ట్రావెల్ చేసి వచ్చాము. చూద్దాం ఇది ఎలా ఉంటుందని చెప్పేసి. సో ఎంట్రన్స్లో మనకి ఇక్కడ బ్రిడ్జ్ కూడా ఉంది. మనం ఇలాగే ఇంకాస్త ముందుకు వెళ్ళాము. అదిగోండి ఆల్రెడీ కొన్ని వెళ్ళి బోట్స్ వస్తూ ఉన్నాయి ప్యాసింజర్స్ని డ్రాప్ చేసి. సో మనం లోపలికి వెళ్ళి నాకు ఏంటంటే లివింగ్ స్టోన్కి కాస్త వాక్ చేసుకుంటూ వెళ్ళాలి. వచ్చేసాం. ఇక్కడ నుంచి 1.2 kilometers వాక్ చేయాలి ఇప్పుడు. లైమ్ స్టోన్ కేవ్ 1.2 kilometers. సో బాగుంటుంది ఇటువంటి వాక్. నాకు తెలిసి 1.2 kilometers కూడా ఇలానే ఉండదు. కాస్త దూరం వెళ్ళి అక్కడి నుంచి నార్మల్ వాక్ చేయాలనుకుంటా. బ్రిడ్జ్ వాక్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ చూడండి ఇలా వాక్ చేయాలన్నమాట. ఇక్కడ కూడా బాగానే ఉంది, నాకు తెలిసి ఏం ఇబ్బంది ఏం లేదు. కాకపోతే కాస్త చెమటలు ఎక్కువ వస్తాయి. నేచర్ అయితే చాలా బాగుంది. ఫారెస్ట్ మధ్యలో కదా వాక్ చేసేది మనం. సో అందుకని బాగానే ఉందన్నమాట ఇక్కడ కూడా ట్రెక్కింగ్. ఇక్కడ చూడండి పొలాల్లో వాక్ చేసినట్టుంది. పొలాలు ఇది నిజంగానే ఈ పొలాలు అనుకుంటా. బర్రెలు మేకలు అన్నీ కనిపిస్తున్నాయి ఇక్కడ. మన గైడ్ చెప్పిన ఇన్ఫర్మేషన్ చెప్తా వినండి. ఇదంతా కూడా సముద్రమే అంట కొన్ని వందల సంవత్సరాల క్రితం. కాకపోతే నీళ్లు పైకి వచ్చేసి ఇదంతా ల్యాండ్ ఫామ్ అయిపోయింది. అక్కడంతా కూడా కొరల్స్ కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ బర్రెలు ఇవన్నీ కూడా ఏంటంటే ఎదురుగా ఇల్లులు కనిపిస్తున్నాయా, ముందుకు వెళ్ళి చూపిస్తాను. సో అక్కడ ఏంటంటే 8 ఇల్లులు ఉన్నాయి. మొత్తం 50 మంది ఇక్కడే ఉంటారంట వాళ్ళు. భలే ఉందబ్బా. వీళ్ళకి స్వీట్ వాటర్ అవి కావాలంటే కూడా భారతాంగ్ నుంచే తెచ్చుకోవాలనుకుంటా మోస్ట్లీ. ఇక్కడేమి ఉంటుందో మరి. సో ఎదురు కనిపిస్తున్నాయి కదా హౌసెస్, అవే ఇందా నేను చెప్పింది. మొత్తం 8 ఇల్లులు ఉన్నాయంట. ఇది చూస్తుంటే సిటీలో అన్నీ తెలిసిన మనకన్నా వీళ్ళే శుభ్రంగా బాగా పెట్టుకున్నట్టున్నారు. గార్డెనింగ్ లాగా భలే ఉంది అసలు. మొత్తం ఫెన్సింగ్ వేసి మేము ఏమైనా జంతువులు వస్తాయనో ఏమో మరి. వీళ్ళు వచ్చేసి 50 సంవత్సరాల నుంచి ఉన్నారంట. అంటే ఇది సముద్రం నుంచి ఐలాండ్గా ఇప్పుడు మారిందో చూడండి. చాలా బాగుంది కదా. మనకి 1-2 రోజులు ఉండడానికి బాగానే ఉంటుంది, కానీ వీళ్ళు ఎలా ఉంటారో ఏంటో అసలు. అంటే వీళ్ళకి పవర్ ఉందో లేదో అడగాలి మన గైడ్ని.
हाँ सब कितने घर हैं यहाँ पे? यहाँ पर 8 घर है सर। 8 घर है। हाँ, यहाँ पर टोटल 40 लोग रहते हैं इस गांव में। गांव का नाम है नया डेरा। अच्छा सब रांची के लोग हैं। 71 आसपास यहाँ पर लाया गया था यहाँ पर काम के लिए, तो यहीं कुछ लोग यहीं सेटलमेंट हो गए। अच्छा जैसे फॉरेस्ट डिपार्टमेंट या पीडब्ल्यूडी डिपार्टमेंट में ये सेटलमेंट हो गए, जॉब करने शुरू हो गए। तो उसके अलावा यहाँ पर खेती बाड़ी करते हैं ओनली चावल का, और आप दूसरे देखिए इनका इनकम है लेमन जूस का, तो इसी से कि इनके घर वगैरह चलता है सर, और दूसरा इनका इनकम नहीं है। तो जो भी पानी वगैरह यहाँ पर कुएं देखे थे आप जंगलों में, और बाकी जो टूरिस्ट के लिए पानी लाना पड़ता है वहाँ 12 टंग से। अच्छा अच्छा। तो ऐसे सुबह के टाइम में नाव में जाते हैं और पानी वाटर कैन लेके आते हैं इन लोग। अच्छा तो इस गांव में क्या बिजली भी नहीं है, सोलार सिस्टम लगा के रखा, सोलार पैनल। अच्छा अच्छा। और मोबाइल के सिग्नल भी नहीं है, तो वो दिख रहा है ना टावर VHF सेट का, उसे वॉकी टॉकी कहते हैं। अच्छा, तो कुछ भी इमरजेंसी होता है तो उनसे इन्फॉर्म करते हैं इस गांव वाले को, फिर हॉस्पिटल ले जाते हैं। अच्छा, रेस्क्यू टीम आते हैं। रेस्क्यू टीम। जी। अच्छा, अच्छा। तो ये गांव का नाम है नया डेरा। सब रांची के लोग हैं सर। अच्छा बारिश मानसून में इनको बहुत प्रॉब्लम होएगा ना? नहीं, प्रॉब्लम तो नहीं होता। पानी के सब सी में निकल जाता है, जो भी पानी आते हैं बरसात के सब आगे निकल जाते हैं। एनिमल्स कुछ नहीं आएगा यहाँ? नहीं, एनिमल्स नहीं है सर, स्नेक वगैरह है। स्नेक वगैरह? जी सर। अच्छा बहुत शुक्रिया भैया। థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. నిజం చెప్తున్నా కదా, ఈ సముద్రంలో మనకి వెళ్ళి స్విమ్మింగ్ చేయడం ఇంతే, లేదంటే కొన్ని వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ కానీ, అండమాన్కి వస్తే ఒక ప్రపంచం చూడొచ్చు సముద్రం లోపల. వాక్ చేసుకుంటూ ఇక్కడైతే కూర్చున్నాం, మనకి చూసారా ఇక్కడ కూడా షాప్స్ ఉన్నాయి. లెమన్ వాటర్ అంతా దొరుకుతుంది అనమాట. మనకు అదే కావాల్సింది ఇక్కడ, డిహైడ్రేట్ అవ్వడానికి, బాడీ డిహైడ్రేట్ కాకుండా ఉండడానికి. భారతాంగ్ ఫారెస్ట్ డివిజన్. అండ్ ఇంకోటి ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేయండి, కింద గవ్వలతో డిజైన్ చూడండి, బాగుంది కదా. భలే ఉన్నాయి బ్రిడ్జ్లు ఫారెస్ట్ లో. ఈ బోట్స్ ఇక్కడ రకరకాలు ఉన్నాయి. మన ఇండియన్స్ పెద్ద ఇంట్రెస్ట్ చూపారు కానీ ఈ బోట్స్ ఫోటోగ్రఫీ మీద. ఫారినర్స్ అబ్బా ఎక్కడ వెళ్ళినా కూడా ఎక్కడెక్కడో కంట్రీస్ నుంచి వస్తారు వీటి కోసమే అన్నట్టుగా. ఇక్కడ కూడా అబ్జర్వ్ చేశాను నేను. మన బ్యాచ్ వెళ్ళిపోయి ఉంది, త్వరగా వెళ్ళాలి మనం కూడా. ఈ మొత్తం చూడండి కొరల్స్ ఇవి. దీన్ని బట్టి మనకి వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ మ్యాచ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ కూడా సముద్రం లోపలివి ఉన్నవే కొన్ని సంవత్సరాల క్రితం. ఇక్కడంతా మెన్షన్ చేస్తున్నారు ఇక్కడ లైమ్ స్టోన్ గురించి. బట్ వాటిని చదివేంత టైం మనకి వీళ్ళు ఇవ్వరు, మనకు అంత ఓపిక లేదు. బా ఎన్ని సంవత్సరాలు ఉంటాయో ఈ చెట్టుకి. వెళ్దాం రండి, మళ్ళీ మన కోసం అంతా వెయిట్ చేస్తూ ఉండాలా. ఇంకా వెళ్ళాలి. సో మన కోసమే వెయిటింగ్ ఆడ. ఈ కొరలు చూడండి 100 మీటర్స్ లెంత్ ఉంటుందంట. సో ఇవన్నీ కూడా అండర్ వాటర్లో ఉండేటివి ఒక కొన్ని వందల సంవత్సరాల క్రితం. సూపర్ అబ్బా. వచ్చేసాం లైమ్ స్టోన్ దగ్గర. అండ్ ఈ లైమ్ స్టోన్ స్పెషాలిటీ ఏంటంటే, నేను చదివింది, మనం ఏదైతే షేప్ ఇమాజిన్ చేసుకొని చూస్తామో అది కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ నుంచి మనం చూడొచ్చు. ఇక్కడ చూడండి, ఎలిఫెంట్ ముందు ఉంటది కదా, ఆ షేప్ లో కనిపిస్తుంది నాకు ఇక్కడైతే. మీకు కూడా అలా కనిపిస్తుందా? మనల్ని పిలుస్తున్నారు, లోపలికి వెళ్దాం. సో ఫస్ట్ వెళ్ళిపోయి ఆయన ఏం చెప్తాడు వింటే తర్వాత మన ఎక్స్ప్లోరింగ్ మనం చేసుకోవచ్చు, లేదంటే మన కోసం అంతా వెయిటింగ్ ఆడ. అఫ్ కోర్స్ వాళ్ళ దగ్గర వింటే కూడా మనకి ట్రూ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, మనం నోటికి వచ్చే వాయిగా కానుకున్నా కూడా.
40 मीटर से लाइन कर रहा है, बाकी 60 पार्ट के डेड स्टोन में बदल गया, मतलब सनलाइट की वजह से साइड होती है। चलिए आप लोग जो जाने वाले जाते रहिए, भीड़ कम होगा। मैडम ये मंदिरों में जो शंख होता है ना, शंख उस टाइप जैसे स्ट्रक्चर बना हुआ है, और यहाँ देखेंगे टच होने पर ऐसा ब्लैक हो गया है, ये टोटली डेड हो गया है, इनको टच बिल्कुल नहीं करना है। ये शाइनिंग करते हो देखेंगे तो पूरा व्हाइटनेस में लाइन कर रहा है। हाँ, ये दोनों टच होने के बाद में पिलर का रॉक बन जाए। अभी देखिए गैप है, अभी वाटर लेवल कम है इसमें, क्योंकि गर्मी ना उससे बढ़ता रहता है जी, धीरे धीरे बढ़ते रहते हैं, वाटर से फॉर्म होते होते आती है ना, तब जाकर में ऑक्सीजन मिलता है। अगर ये पूरा केप बंद हो जाए तो ऑक्सीजन की मात्रा कम हो जाएगी। इसके लिए मैन्युअली किया है? नहीं, अपने से ही बना है, पहले से। जब स्टार्टिंग में केप खुला ना, वो टाइम से ही बना है, किसी ने बना है। तो ये देखिए दो टाइप के स्ट्रक्चर बना हुआ है, लेफ्ट साइड में देखिए। ए डोंट टच. ఎంతమంది ఉన్నారు చూడండి ఇక్కడ. సో ఈచ్ గైడ్ కింద 10 మంది ఉంటారనమాట. తను ఎక్స్ప్లెయిన్ చేస్తా, మనం ఫాలో అయితేనే బెటర్. దీని లోపల కూడా ఇంకా 40 మీటర్స్ వెళ్ళొచ్చు. ఇది చూడండి, ఒంటే కాళ్ళు లాగున్నాయి అనమాట. ऊपर पेड़ की जड़ है। ये पत्थर है क्या? नहीं, जड़ है वो ऊपर पत्थर है। ओह माय गॉड, मामू पत्थर आए देखो। केप में सबसे లైవ్ ఉంది. అబ్బా, ఎంత పవర్ఫుల్ చూడండి నేచర్ ఇక్కడ. థ్యాంక్ యూ భయ్యా. సో చూసుకొని రిటర్న్ అవుతున్నాం. నాకు తెలుసు గల్వాలో మీకు పెద్ద ఏం అర్థమై ఉండదు, బట్ మనం ఏమైతే షేప్స్ ఊహించుకుంటామో ఆ స్టోన్స్లో ఆ షేప్స్ కనిపించాయి. కొన్ని మీకు వీడియోలో కూడా చూసి ఉండొచ్చు. చాలా పవర్ఫుల్ అనిపించింది. ఇదంతా కొన్ని వేల సంవత్సరాల క్రితం సముద్రం అవడం, ఇప్పుడు ఈ అడవిలో మనం వాక్ చేసుకుంటూ వెళ్ళడము, ఆ స్టోన్ అనేది మూవ్ అవుతూ ఉండడము, కొన్ని సంవత్సరాలకి ఇప్పుడు ఉన్నట్టు మళ్ళీ ఉండదన్నమాట. అంత బాగా నచ్చింది నాకు. ఇది లైమ్ స్టోన్ కేవ్. మీకు వీడియోలో అంత అనిపించవచ్చు, కానీ లైమ్ స్టోన్ కేవ్ చూసుకొని అయితే రిటర్న్ అయిపోతున్నాం. బాగుందా బాగాలేదా అనకూడదు, ప్రకృతిని జస్ట్ మనం అనుభూతి పొందాలన్నమాట. వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. And thank you for watching.